కూటమి ప్రభుత్వం 20 లక్షల మంది మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నారు. ఉద్యోగాలు ఇవ్వటం కాదు, ఉన్నటువంటి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. రోడ్ల మీద వ్యాపారం చేసుకుని రాష్ట్రంలో 20 లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు, 50 లక్షల మంది పైగా కుటుంబ సభ్యులు. వాళ్ళందరినీ వాళ్ళ బతుకు వాళ్ళు బతకనివ్వకుండా ఈ జోను ఆ జోన్ అని అదే చెప్పి ఇది చెప్పి వాళ్ళ మెడ మీద కత్తి వేలాడబెట్టి విజయవాడలో 400 రోడ్లో వ్యాపారం చేయటం దానికి వీల్లేదని నిబంధన పెడతారు. జనం ఉన్న చోట వ్యాపారం జరుగుతుందా? లేదు, వీళ్ళ వ్యాపారం చేయమని దగ్గర జనం వస్తారా? ఇది ఒక్క రోడ్డు మీద వ్యాపారం చేసే చిరు వ్యాపారకే కాదు, ఇవి ఉండబట్టి రోడ్డు మీద స్టార్ హోటల్కి వెళ్ళి అందరూ తినలేరు. రోడ్డు మీద బండి ఉంటే ఇడ్లీనో లేకపోతే టీనో తాగడానికి అవకాశం ఉంటుంది. అరటిపళ్ళు కూరగాయలు వెళ్ళి రిలయన్స్లో కొనుక్కోవాలా? రోడ్డు మీద కొనుక్కోకూడదా? చౌకగా సరుకులు అందించేది ఈ బళ్ళు ఉండబట్టే వాళ్ళని లేపేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దానికి తోడు ఇప్పుడంతా నాయకులు బొమ్మలు వేసుకుంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ బొమ్మ ఉండాలా, వాళ్ళ రంగు ఉండాలా? వాళ్ళ సొంత స్వయం ఉపాధితో వాళ్ళు బతుకుతూ ఉంటే మీ బొమ్మలేసి బతకాల్సిన అవసరం ఏంటి? ఇదేనా మీ సొంత రాజ్యమా? పైపెచ్చి వాళ్ళ నాయకులు వీళ్ళని అడ్డం పెట్టి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. బండి ఉండాలంటే ఇంత, బండి తీయాలంటే ఇంత, తీసింది పెట్టాలంటే ఇంత. పబ్లిక్గా కనబడుతోంది, ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ కూడా అలా చేసి వాళ్ళు పోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం మార్పు ఉంది? ఆఖరికి బళ్ళ మీద వాళ్ళు కూడా వదిలిపెట్టరా మీరు? ప్రజాప్రతినిధులు అన్నోళ్ళు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలీదా? దీనికి తోడు వీళ్ళ సంపాదన ఎంత? ఈ సంపాదనలో ప్రతి నెల పిటి కేసుల పేరుతో 300 నుండి 500 రూపాయలు పెనాల్టీ కట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్. కేసు పిటి కేసు ఏంటి? దొంగతనం చేశారు వీళ్ళు అంటే. గవర్నమెంట్ లోన్లు ఇవ్వకపోగా సంవత్సరానికి 6,000 7,000 వీళ్ళ మీద. ఇంకా మళ్ళీ పార్కింగ్ అని, ఎంకరేజ్మెంట్ ఫీజు అని, లైట్ల కోసం అద్దెలని, ఆఖరికి మరుగుదొడ్లోకి వెళ్ళాలన్నా వీళ్ళకి రోజు రోడ్డు మీద ఫీజు కట్టితే తప్ప వెళ్ళలేరు. ఇంకా వీళ్ళు బతికే మార్గం ఏంటి గవర్నమెంట్ చేయగలిగేటువంటిది? అందుకనే ఈరోజు ఇన్ని బాధల్లో ఉన్నటువంటి ఈ రోడ్ల మీద చిన్న వ్యాపారులు బతుకుతూ ఉంటే వీళ్ళని వదిలేశారు. విదేశీ కంపెనీలు రావాలంట, స్వదేశీ కంపెనీలు రావాలంట. కార్పొరేట్లకి ఎకరం 99 పైసలు. వీళ్ళేం భూములు అడగట్లా. మేమేదో 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము వ్యాపారం చేసుకున్నాం, మా బతికేదో రోడ్ల మీద బతకనివ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళేం అడగట్లా. ఇది ఉపాధి కాదా? లక్షల మంది ఉపాధి కల్పించే ఇక్కడ వీళ్ళందరినీ తీసేసి మనం ఉపాధి కొత్తగా కల్పిస్తామంటే కార్పొరేట్లు కాదు, మీకు ఓట్లేసి గెలిపించిన సామాన్యుల సంగతి చూడండి. అందుకే వాళ్ళు రోడ్డు ఎక్కారు. వాళ్ళ ఆందోళనకి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా ఇటువంటి జోన్ల పేరుతో వాళ్ళ యొక్క ఉపాధిని దెబ్బతీసే విధానాలు మారాలి. వీళ్ళను కూడా దోపిడీ చేసేటువంటి ఈ అవినీతి ఆపాలి. వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి రుణాలు ఇవ్వండి, సౌకర్యాలు కలిగజేయండి. గుర్తింపు కార్డు అడుగుతున్నారు, అది కూడా వాళ్ళ డబ్బుతో. మరి వాళ్ళ డబ్బుతో వాళ్ళకి గుర్తింపు కార్డు ప్రభుత్వానికి ఏమొచ్చింది? గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేని చేతకాలని ప్రభుత్వం కింద మారిందా? ఇవి పైపెచ్చు అసలు మొత్తానికే ఎసరు పెడుతున్నారు. సహించేది లేదు. దీన్ని గతంలో కూడా ఎదుర్కొన్నారు, ఇవాళ కూడా ఎదుర్కొంటారు, పోరాడతారు.